ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైట్స్కి ఇచ్చేశారు. ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు, కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి, పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రియలైజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ఏపీఐసి కూడా గ్రాబింగ్ జరిగాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మెయిన్గా చాలామంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసెసరీ విల్ గో ఫర్ సోలార్ ఎనర్జీకి. అవసరమైతే మంచి ఇది దొరికితే మన రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్. అది కూడా వర్కౌట్ చేయండి. నేను పోతే మడకసర్ ఏరియాలో దే ఆర్ ప్రిపేర్ టు గివ్ 4,000 acres 5,000 acres చంక్. అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి. అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు, 5 ఏళ్ళు లేట్ చేశారు. పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్. గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం, గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం, అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఈస్, ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ ఆర్ ఎన్నిక వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్ట్లు ఉన్నాయి 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫిషర్మెన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా. ఇంకొక పక్కన పోర్ట్స్ మొత్తం 10 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్త పోర్ట్లు వస్తున్నాయి, 4 వస్తున్నాయి. ఇంకోటి ఇంకా ఇది చేయలేదు, కాకినాడ. ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదానికి మనం ఇది చేయాలి. ఎయిర్పోర్ట్స్ కూడా 7 ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి. ఇంకొక 3 కొత్తగా వస్తాయి, అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక 10 ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ కానీ మనం కానీ ల్యాండ్గా నుండి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉండాలి. ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంత మునుపు జరిగిందంతా కూడా యాంటీ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉండేవాడు కూడా పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాలు పారిపోయారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి మీరు మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, మేము అది చేస్తాం ఇది చేస్తామని కంపీట్ చేస్తూ ఉంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు. అది ఆ ట్రెండ్ పోవాలి. ఒకరిద్దరు ఆఫీసర్స్లో ఇంకా మీకు ఆ మనసులో ఉంటే కస్టోడియన్స్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఏమీ రాకపోతే మీరు బెస్ట్ కలెక్టర్స్ అని, ఏమీ చేయకపోతే బెస్ట్ ఆఫీసర్స్ అని, అలాంటి యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఈ ఒక గవర్నమెంట్లో వచ్చినప్పుడు. అవన్నీ కాకుండా మనం అవుట్ ఎంపవర్ పీపుల్, అవుట్ క్రియేట్ వెల్త్, ఇవి కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ది మీరు చూస్తే నేషనల్ వేస్ట్ అది. ఆ రోజు కానీ వచ్చుంటే గ్యాస్ అంతా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఆ టౌన్స్లో బ్రహ్మాండంగా ఉండేది. దాన్ని కూడా వేస్ట్ చేసి కావాలని కంట్రోల్ చేసి ఇది చేశారు. ఇప్పుడంతా కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూస్తే డిలే అయితే కాస్ట్ ఓవర్ రన్ అవుతుంది. ఒక పోలవరం 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు అదనంగా దాని మీద హైడల్ రాలేదు కాబట్టి మనకు అదనంగా భారం పడింది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, రిటర్న్స్ కానీ, ఆపర్చునిటీ కాస్ట్ కానీ అన్నీ కూడా. పోలవరం ప్రాజెక్ట్ డిలే వల్ల చాలా పెద్ద ఎత్తున డయాఫామ్ వాల్ 460 కోట్లతో అయిపోయింది, ఇప్పుడు 990 కోట్లు అయింది. అదే మరి కాఫర్ డ్యామ్లు అయినాయి. 2021 ప్రాజెక్టు పూర్తయ్యేది 2029, 27, 28కి వెళ్ళిపోయింది. దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎఫెక్టివ్గా మేనేజ్ చేయలేకపోతే ఈవెన్ పవర్ ప్రాజెక్టులో సేమ్ థింగ్, ఐడిల్గా పవర్ పెట్టి ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే సోలార్ పీపీఎల్ చేసాం. సోలార్ అనేది ఎండ వస్తే ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది. అవి తీసుకోకుండా అడ్డం పెట్టి బయట 7 రూపాయల నుంచి 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. కడాన కోర్టు పోతే డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు పే చేయమన్నారు.
వాళ్ళకు డబ్బులు పే చేశాం, అదనంగా డబ్బులు పెట్టి హై రేట్ పెట్టి మళ్ళా పవర్ కొన్నారు. ఇలాంటి చర్యల్ని ఏ విధంగా సమర్థించాలని అర్థం కావడం లేదు. చాలా జరిగాయి ఇలాంటింత మిస్మేనేజ్మెంట్. ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ఎక్స్చెకర్తో ఆడుకున్నారు. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది. దానికి కారణం అందుకే ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు వడ్డీతో సహా సర్వీసింగ్ చేయాలి, మళ్ళా వెల్త్ క్రియేట్ చేయాలి, మనం అనుకున్న వెల్ఫేర్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్లో అయితే ఈ రోజటి నుంచి ఎక్కడ కూడా ఎప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు పవర్ కట్స్ ఉండేటివి కాదు. పవర్ రిఫార్మ్స్ తెచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చిన తర్వాత 2014లో 22.5 మిలియన్ యూనిట్ షార్ట్ ఫాల్ ఉంటే విత్ ఇన్ 4 months ఆర్ 3 months సర్ప్లస్కి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ పవర్ కట్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా నేను చెప్పాను, జీరో టాలరెన్స్ అన్ దాట్. వోల్టేజ్ కూడా ఐఎమ్ వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో పవర్ అనేది షార్టేజ్ ఉండడానికి వీలు లేదు, పవర్ కట్స్ ఉండడానికి వీలు లేదు. కలెక్టర్స్ కూడా మానిటర్ చేసుకోండి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్. దట్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఇప్పుడు నేను వారికి ఇచ్చింది కూడా చెప్పింది ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటిపైన సోలార్ జనరేషన్కి మనం వెళదాం. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సేవ్ చేసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇస్తున్నారు. అవి కూడా తీసారండి, అవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తుంది. అవి తీసుకొచ్చుకొని ఎనర్జీ సేవింగ్ కూడా మీరందరూ ఫోకస్ పెట్టాలి. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఈఎఫ్సిఎల్, అది ఏది ఈఎస్ఎల్ సార్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. దాన్ని ఇవన్నీ కూడా బల్బ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎనర్జీ సేవింగ్ మీద స్ట్రీట్ లైట్స్ అవన్నీ వెళ్ళాం. దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫీడర్ సోలార్ కింద మీరు ఒక 1000 నుంచి 2000 ఫీడర్స్ దగ్గర వెళ్ళాలనుకున్నాం. అంటే ఆ ఏరియాలో ఉండే పవర్ షార్టేజ్ అక్కడనే సోలార్ ప్లాంట్స్ పెట్టి డే టైమ్ అగ్రికల్చర్కి ఇచ్చి గ్రిడ్ మేనేజ్మెంట్ చేయడం. దీనివల్ల జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఉంటే కూడా 0.1% 1% ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్. అది కూడా మీరు వెళ్ళాలి. అల్టిమేట్గా ఆల్ డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ట్రాన్స్పోర్ట్ టోటల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్. దానికి లాస్ట్ టైం మీరు ఛార్జింగ్ స్టేషన్స్ డబ్బులు ఎక్కువేసి చేయనీయకుండా చేసిన కంప్లైంట్ వచ్చింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? ఎనీబడి కెన్ రివ్యూ ఛార్జింగ్ స్టేషన్స్ హూ సబ్జెక్ట్ ఇస్ దాట్? సార్ అంటే ఒక 100 ఎంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని టారిఫ్ పెంచేశారనేది ఇష్యూ సార్. దాన్ని స్టాప్ చేసేసాము. రివైజ్డ్ పాలసీ తీసుకొస్తాం. నో, రివైజ్డ్ పాలసీ తీసుకురండి. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవ్రీవేర్ ప్రమోట్ చేయండి. అట్ హోమ్ కూడా చిన్న చిన్న వెహికల్స్ అని ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి. టోటల్గా ఎవ్రీవేర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇట్ ఈస్ ఏ పాలసీ తీసుకొద్దాం. టోటల్గా సోలార్, విండ్, హైబ్రిడ్ ఇవన్నీ వెళ్ళి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గించడం నెంబర్ 1. నెంబర్ 2, ఆల్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, డొమెస్టిక్, కమర్షియల్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ సోలార్ ఎనర్జీ. యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. డిమాండ్ పెరగాలి, ఆయిల్ బిని తగ్గాలి, ఓవరాల్గా కాస్ట్ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ది ఫ్యూచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. ఎక్కడైతే పోర్ట్లు ఉన్నాయో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి కూడా అవకాశం ఉంటుంది. దీనికి కూడా వెళ్ళాలి. ఇక్కడే ఓషన్ ఎకానమీ కూడా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది, పోర్ట్ లింక్డ్ విత్ దాట్. ఆ వెల్త్ను కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వీఆర్ టాకింగ్ ఓన్లీ ఫిష్ లేకపోతే అక్వాకల్చర్ ఇవి ఆలోచిస్తున్నాం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఇది కాకుండా రోడ్స్ చాలా అధ్వానం అయిపోయినాయి. 5 ఏళ్లలో 80% బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? 1 year రోడ్ల మీద ఖర్చు పెట్టకపోతే ఆ రోడ్లు ఇంకెవరు రిపేర్ చేయలేము మళ్ళీ. అలాంటిది 80% 5 ఏళ్ళు ఖర్చు చేసేసారు. అంటే ప్రాధాన్యత లేకుండా పోయింది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేషనల్ హైవేస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా ఇమ్మీడియట్గా ఆన్ వార్ ఫుటింగ్ నాకు ఒక చిన్న కంప్లైంట్ రాకుండా చేసే బాధ్యత మీది. అదే మరి ఆల్ రోడ్స్ ఇంకా కొన్ని ఎన్ని నేషనల్ హైవేలో ఇంక్లూడ్ చేయగలిగితే అవి కూడా చేద్దాం. పీపీ మోడల్కి వెళ్దాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం.
అల్టిమేట్గా ఆల్ రోడ్స్ని పంచాయతీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి సింగిల్ లేన్, 2 లేన్, 4 లేన్, 8 లేన్ ఇవన్నీ కనెక్టివిటీ రావాలి. either marketing places or ports or airports or railway station or mandal headquarter or district headquarter ఎవ్రీవేర్ దీన్ని కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి. రైల్వే ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఇవి బ్రాడ్గా ఈ డిపార్ట్మెంట్లో టెక్స్టైల్ అయితే ఇది కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రెండు కూడా. నేను అందుకే ఈ నెల 7వ తారీఖున చేనేత దినోత్సవం చీరాల్లో పెడుతున్నాం. చీరాల్లో వస్తాం, అది కూడా చేసి పర్యావరణ చీరాల కాదు సార్, విజయవాడలోనే పెట్టాం సార్. ఎందుకమ్మా ఇక్కడే పెట్టాం సార్. ఎందుకు సార్ నాకు మీకు రావడానికి కష్టంగా ఉందా? లేదు సార్, నాకు పెట్టాం సార్ మెసేజ్. we asked sir, we were not given any direction sir, అందుకనే మనము No, అంటే చీరాల క్యాబినెట్ పెట్టారు సార్ ఆ రోజు. క్యాబినెట్ పెట్టారు సార్ 7th ఆఫ్టర్నూన్. సార్ ఏ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కాకుండా రూరల్ ఏరియాలో ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. కమ్యూనికేషన్ సింపుల్ గా చేయండి, పెద్ద గ్రాండ్ గా మీరు ఏం చేయండి. Sure, sir. We'll do it. నేను అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, పాలసీ ఇస్తాం, ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేద్దాం. రైట్ సార్. ఓకే. నీట్గా చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఆ స్టాండర్డ్స్ అన్ని పెడతారు. ఏ కలెక్టర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆన్లైన్లో వస్తాయి. అవన్నీ కూడా టైం కూడా ఉంటుంది, ప్రతి ఉదానికి టైం స్పెసిఫై చేశాం. అందరూ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మీరంతా కూడా దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఎఫిషియన్సీ పెంచాలి. ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగండి. మీరు డ్రోన్స్ కూడా ఉపయోగించండి మీ రోడ్స్ మీద, అంతేలా. ఇందాక మీరు you spoke about zero poverty sir. One of the things is under 4 Ps, if any of the big designers can come and adopt the village. Sir, శ్రీకాకుళంలో గౌరంగ్ షా అనే అతను అల్లికం విలేజ్ ని అడాప్ట్ చేసి అక్కడ లూమ్స్ సొంతంగా పెట్టి చేస్తానంటున్నారు సార్. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ ఆల్సో టు లుక్ ఎట్ అదర్ డిజైనర్స్, బిగ్ షోరూమ్ పీపుల్ లైక్ చందన బొమ్మన ఆర్ వాట్ ఎవర్. ఎనీ ఆఫ్ దెమ్ కెన్ adopt that particular handloom place and it will be a very good thing. There కొంచెం also మీరమ్మ piling stock. దట్ ఈస్ వేర్ Sir. వీళ్ళు ఒక మోడల్ చేశారు మంగళగిరిలో. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ The మోడల్, Tata, sir. టాటా మోడల్. Yes, sir. అలాంటి మోడల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీ మార్కెటింగ్ చేసే మోడల్ కూడా తీసుకొస్తే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఆ మోడల్ని అమలు చేయండి, ప్రమోట్ చేయండి. Sir, piling stocks, Chirala and Jamalmadu, other places, they've walked the notice of the Minister Garu. Please look at them. You can organize exhibitions and other things also through the BISL meets also. Thank you, sir. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. Any collector has any intervention? మీరు అజెండా ఎక్కువ ఉందనుకుంటున్నారు. మీకు క్లారిటీ ఇస్తాను. Anyway, sir, we are more or less on time, sir, మీరు so we'll మీరు now ఫస్ట్ break టైం for కాబట్టి కొంచెం మీకు హెవీగా కనబడొస్తుంది, అలవాట్లేదు కాబట్టి. 5 years. ఇవన్నీ మీరు చేసే పనులే మిమ్మల్ని సెన్సిటైజ్ చేస్తున్నారు. Yeah. Thank you, sir. Now the session will break for lunch.